హుజూర్, నా సలహా ఏమిటంటే మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎత్తుగడైతే ప్రమాదం. మీకు మా గురించే బెంగని తెలుసు ఖాన్ సాబ్, కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. కానీ హుజూర్, గతంలో కూడా నిగార్ బాను ఈ విధంగానే మిమ్మల్ని నమ్మించి మీ మీద దాడి చేశారు. అలాగే మళ్ళీ జరగడం నాకిష్టం లేదు. ఖాన్ సాబ్ అంటున్న దాంట్లో తప్పేమీ లేదు తమ్ముడు. నన్ను నమ్మటానికి అర్హత పోగొట్టుకున్నాను. నేనంతటి నేరం చేశాక నన్ను ఇంకెవరైనా నమ్మాలంటే ఎలా నమ్ముతారు? నిగార్ బాను, మీరెలా పడుకునే ఉండండి. మీ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. హుజూర్, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదని మాకు తెలుసు. కేవలం పరిస్థితుల వల్లే మీకు అలాంటి అపార్థాలు కలిగాయి. నిజం చెప్పాలంటే మేం కూడా తప్పు చేశాం. షహన్షా స్థానంలో ఉండి కూడా మేము అర్థం చేసుకోలేకపోవడం తప్పు. మిమ్మల్ని గుర్తించలేకపోయాం. మీరు మా అక్కయ్యని గుర్తించలేకపోయాం. మీ మనసులో ఉన్న భావనలు కూడా తెలుసుకోలేకపోయాం మేము. దయచేసి నన్ను క్షమించు జలాల్. నాకు నువ్వే మా అమ్మి జాన్ని బంధించుంచావని పదే పదే చెప్తూ వచ్చారు. స్వర్గస్థులైన మా నాన్నగారు హుమాయూన్ గారు నన్ను వారసురాలని చేస్తూ రాసిన ఫర్మానాన్ని నువ్వే దాచిపెట్టావని చెప్పారు. అలా చెప్పిన వాళ్లే నాకు శత్రువులని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను వంచిస్తున్నారనుకోలేదు. అంతా నా తెలివి తక్కువతనమే. నేను వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి తమ్ముడి మీదే కత్తి దూయడానికి సిద్ధపడ్డాను. జలాల్, నేనేమనుకున్నానంటే వాళ్ళంతా ఆత్మీయులనుకున్నాను. వాళ్ళు నన్ను వాడుకుంటారని తెలుసుకోలేకపోయాను. కానీ అక్కయ్య, వాళ్ళు మిమ్మల్ని తమ స్వార్థానికి వాడుకుంటున్నారని తెలుసు. అలాగే అల్లా ఏదో ఒక రోజు మిమ్మల్ని ఆ భ్రమ నుంచి బయటపడేస్తాడని కూడా మాకు నమ్మకం ఉంది అక్కయ్య. నిజమే నిగార్ బాను, ఒక్కోసారి విధి ఇలాంటి కథ నడిపిస్తుంది. దాన్ని మానవుడు తన వశం చేసుకోలేడు. అవును నిగార్, నువ్వు గతంలో కూడా మా కుటుంబ సభ్యురాలివే, ఇప్పుడు కూడా సభ్యురాలివే. ధైర్యంగా ఉండు. త్వరగా కోలుకోవాలి నువ్వు. ఆ ఖుదా దయ వల్ల నీ మనసులోని అపోహలన్నీ త్వరగా తొలగిపోయాయి. అవును నిగార్, అత్తయ్యగారు సరిగ్గానే చెప్పారు. సంతోషం ఏంటంటే మీరు మా ఇంటికి తిరిగి వచ్చారు. మీ అందరి మనసులు స్వచ్ఛమైన బంగారం లాంటివి. ఆ అల్లా నాకు మాత్రం ఎక్కువ దురదృష్టాన్ని రాసిపెట్టాడు. ఇంత మంచి కుటుంబానికి నన్ను అలా దూరంగా ఉంచాడు. జ్యోత బేగం, అందరికంటే నేను ఎక్కువ అపకారం నీకే చేశాను. మధుర నుంచి ఇక్కడ ఆగ్రాకి చేరుకునే వరకు మీరు నన్నెంతో ఆప్యాయంగా చూసుకున్నారు. నన్ను ఆత్మీయురాలనుకున్నారు. కానీ నేనెంతో నీచురాలిని. అంటే మిమ్మల్ని స్వార్థానికి వాడుకున్నాను. మీ మీద దాడి చేశాను. అంతేకాకుండా నేను మీ సౌభాగ్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించాను. జలాల్, క్షమాపణలు అడగటం ఎక్కడ ఆరంభించాలో, ఏ నేరాలకి అడగాలో అర్థం కావడం లేదు. అక్కయ్య, తమ్ముళ్ల మధ్య క్షమాపణ అనే దానికి తావుండకూడదు. అందుకని మీరు దయచేసి అడగండి. ఇక మంచి రోజులే రానున్నాయి. మీరు త్వరగా కోలుకోవాలి. అప్పుడు మన ఇద్దరం కలిసి చాంద్ అమ్మీజాన్ కోసం వెతుకుదాం. ఆ ఖుదా కనుక దయ తెలిస్తే మీరు మాకు లభించినట్లే మన అమ్మీజాన్ కూడా లభిస్తారని మా నమ్మకం. మా ఉద్దేశంలో ఇక మీరు విశ్రాంతి తీసుకుంటే మంచిది. హుజూర్ బేగంకి జైము జైము. మీర్జా హాకిం సాబ్ వేంచేసి ఉన్నారు. తనని సగౌరవంగా తీసుకురండి.